జస్ట్ కి చిన్న పైప్ ముక్కలతోని ఎంత ఎక్సలెంట్ వస్తువు చేశాడంటే చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆ పైప్లలో సిమెంట్ పోసిన తర్వాత అందులో ఇనుప కడ్డీలు ఉంచిండు. దాన్ని మళ్ళీ రిమూవ్ చేస్తున్నాడు చూడండి. ఆ పైప్లని ఇసుక సిమెంట్ రెండు కలిపి పోసాడు. ఆ పైప్లని రిమూవ్ చేసిన తర్వాత అవి గాలి తగలడం కోసం కొద్దిగా పక్కన పెట్టాలి. దీని తర్వాత ఇసుక సిమెంట్ మిశ్రమాన్ని ఇంకా స్మూత్ గా కలుపుకొని, బకెట్ ప్రతి ఇంట్లో ఉంటది కాబట్టి ఒక బకెట్ అవసరం ఉంటది. అతను బకెట్ తీసుకున్నాడు చూడండి. ఆ తర్వాత దాన్ని అతను ఏ హైట్ కి చేయాలనేది మెజర్మెంట్ చేసుకొని అడుగు భాగంలో ఆ సిమెంట్ మిశ్రమాన్ని వేస్తూ దానికి స్మూత్ ఫినిషింగ్ ఇచ్చాడు. మళ్ళీ దానిపైన ఒక మెష్ ని ఉంచాడు ఫౌండేషన్ కోసం. దానిపైన సిమెంట్ వేసి ఆ బ్లాక్స్ ఏవైతే తయారు చేసుకున్నాడో ఆ బ్లాక్స్ ని 4 వైపులా వచ్చే విధంగా వేసి ఆ మధ్యలో ఉన్న ఖాళీ భాగాన్ని అంతా కూడా ఇసుకతో టైట్ గా ఫిల్ చేస్తున్నాడు చూడండి. ఆ తాపితో ప్రెస్ చేస్తున్నాడు. ఆ ఫిల్ చేసిన ఇసుక గుంతలు గడ్డలు లేకుండా లెవెల్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక చిన్న డబ్బాని పక్కన పెట్టేసుకున్నాడు. ఆ లెవెల్ చేసుకున్న ఇసుక పైన ఇప్పుడు మళ్ళీ సిమెంట్ వేయడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ మధ్యలో ఒక మెష్ పెట్టాడు ఫౌండేషన్ కోసం. దానిపైన స్మూత్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి దానిపైన శాండ్ వేసి దానిపైన ఒక డబ్బా పెట్టి దాని చుట్టూరా మాల్ వేస్తూ దాంట్లో స్ట్రెంత్ ఉండడానికి ఆ ఇనుప కడ్డీల రింగులను తయారు చేసి అందులో ఉంచాడు. ఇది ఒక 2 రోజుల తర్వాత మెల్లిగా దాన్ని రిమూవ్ చేస్తున్నాడు. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, దానిపైన వేడి నీళ్లు చల్లితే గానీ అది బకెట్ రిమూవ్ అవ్వదు. ఆ తర్వాత మధ్యలో ఉన్న ఇసుక అంతా కూడా పర్ఫెక్ట్ గా క్లీన్ చేసుకుంటున్నాడు. ఆ ఇసుక క్లీన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మరి అది దేనికి వాడతాడో చూడాలి. ఫైనల్లీ ఇది ఒక ఫ్లవర్ పాట్ ఇంకా ట్రీ పాట్ గా తయారు చేశాడు. చూసారా ఎంత అందంగా అనిపిస్తుంది. ఇది చాలా ఈజీగా ఉంది. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయొచ్చు. మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.